ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడో విమోచకుడని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు. తిరిగి ఉదయ కాలంలో ప్రభా పాద సన్నిధికి వచ్చుటకు బలపరిచినందుకు వందనాలు. నీ మెల్లిని స్వరం మా కోసం వినిపిస్తున్నందుకు వందనాలు. సన్నిధి ఉంచాను. సులువుగా చిక్కబెట్టే శోధన నుండి కీడపాయ నుండి మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని వాక్యము చదువుకుందాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. తర్వాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినంత చూచెను. జనములు విస్తారముగా నుండినందున అమోరీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. అమోరీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మద్యము పెద్దల ఎదుట బీటి పచ్చిక నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నవి యావత్తు ఇప్పుడు నాకేయమని ఈ కాలమందు ఇస్సోపోరు కుమారుడైన లాబాను యొక్క అమోరీయులు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతన్ని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరును దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగింపుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చెను. ఇది వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి వీరు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనములకు శపించుము. వారు నాకంటే లాభవంతులు. వారిని హతం చేయుటకు నేను బలమెందునను. అప్పుడు నేను ఈ దేశం నుండి వారికి తోలివేయుదును. ఎలా అనగా నీవును దీవించువాడవు, దీవింపబడిన వాడవు, శపించువాడవు, శపించబడిన అని నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేత పట్టుకుని బిలాము వద్దకు వచ్చి బాలాముకు మాటలకు అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండిరి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదునెను. ఇప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసిరి. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీవు నా వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవుడితో ఇట్లానెను, ఇస్సోపోరు కుమారుడైన లాబానుకు మోయాబీబు రాజు చిత్తగింపుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును. వారు భూతలమును కప్పుచున్నారు. వారు ఇప్పుడే వచ్చు నా నిమిత్తము వారికి శపింపుము. నేను వారితో యుద్ధం చేసి వారిని తోసివేసేదనేమో అని వారి చేత నాకు వర్తమానం పంపాను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వజన్యమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయునని చెప్పుడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానున్నాడాయనని 15. ఆయనను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమైనా అడగమని చెప్పును. నేను నీకు బహు ఘనత కలగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదనని కనుక నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును క్షమించమని సిస్పోరు కుమారుడైన బాలాకు
చెప్పేననిది. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములకు నాకిచ్చినని కొద్ది పని నైనను గొప్ప పనైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేదు. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో నీకికనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలామునకు వచ్చి, ఆ మనుషులను నిన్ను పిలిచిన ఎడల నీవును లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీళ్లతో చెప్పిన మాట చొప్పునదే నీవును చేయవలనని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబీను అధికారులతో కూడి వెళ్ళాను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధమై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిద నెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము చూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపు వలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలను గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడను అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడివైపునను ఎడమవైపున తిరుగుట దారి లేని ఇరుకు చోటను నిలవగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపం నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. 28. ఇప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చి కనుక అది నీవును నిన్ను మరువరు కొట్టుతిమి ముమ్మారు కొట్టుతిమి నేనేమి చేస్థితినని బిలాముతో అనగా, బిలాము నీవును నా మీద తిరుగుపడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నేను చంపినందున గాడిదతో అనెను. అందుకు గాడిద నేను నా దాననైనను మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన ఈ గాడిదను కానా నేను ఎప్పుడైనా నీకిట్లు చేయటం కదా అని బిలాముతో అనగా అతడు లేదనను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచును గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతను చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత ఈ ముమ్మారుని గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగ ఎడల నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి వాని ప్రాణము రక్షించదనని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలిచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదను యెహోవా దూతతో చెప్పగా. 35. యెహోవా దూత నీవును ఆ మనుషులతో కూడా వెళ్ళుము. అయితే నీవు నీతో చెప్పు మాటయే కాదని మీరేమీ పలుకకూడదని బిలాముతో చెప్పున. అప్పుడు బిలాము లాబాకు అధికారులతో కూడి వెళ్ళెను. లాబాను వచ్చినను బిలాముకు విని ఆ పోర్మిలిమైన చివరనున్న హరోను తీర్మాను మందలి మోయాబీయులు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొని బయలువెళ్ళగా, బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతను పంపి ఉంటిని కదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను గనుపరచక సముద్రుడు కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయినా నేను ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదని బాలాకుతో చెప్పాను. అప్పుడు బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిరియత్
ఊచోక్తుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకు అతని యొద్దనున్న అధికారులకు పంపెను. లాస్ట్ వచ్చిన మరునాడు బాలాకు బిలామును తోడు కొనిపోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి జనులకు చివరి వరకు చూడవలనని అతనికి ఆ చోటనే ఎక్కించాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఇక్కడ ఒక గాడిదను గురించి చూసుకుంటూ వస్తున్నాం. గాడిదను మరి ఏ విధంగా వారు కొట్టారు, ఎందుకు చేశారు, ఇది చూసుకుంటూ వస్తూ ఉంటే మరి గాడిదేంది, బిలామైంది, మరి ఎందుకు మరి గాడిదను బాగా కొట్టారట. మరి ఎందుకు ఈ మాట ఈ సందర్భం చెప్పబడాల్సి వస్తుందంటే మరి యెహోవా దూత ఈ ముమ్మారిని గాడిదని వేల కొట్టుతివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చుతుంది. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగను, అది నా ఎదుట నుండి తొలగిన నేరలా నిశ్చయంగా నేను ఇప్పుడు నిన్ను చంపి దాని ప్రాణం రక్షించదని అతనితో చెప్పాను. నోరు లేని మూగ జంతువుల్ని ఈ లోకంలో మనుషులు ప్రేమించలేని మనసులో ఉంటుండొచ్చు. జంతువులు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన సృష్టి, దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు, భూమిలో నివసించే జంతువులను సృష్టించాడు, ఆకాశ పక్షులను సృష్టించాను, జలంలో నివసించే జలచరాలను సృష్టించాడు. ఇవన్నీ ఆయన సృష్టి. ఆ సృష్టి ఆయనది గొప్ప విషయం. మరి దేవుడు ఆ జంతువులకి మరియు ఎవరికి ఆ పేరు పెట్టి అతికి తెచ్చాడంటే ఆదాముకి ఇచ్చాడు. ఆదామే మరి వీరి పేర్లు పెట్టాడట. నేను ఆదికాండం చదివినప్పుడు అసలు వండర్ఫుల్. ఆదాము ఎంత గొప్ప ఆధిక్యతను పొందాడు. ప్రతి జంతువుకి ఆ పేరు పెట్టాడట ఆదాము. అది గొప్ప విషయం. ఏ జంతువు ఎలా ఉండాలో అలానే ఉన్నది. ఆ రోజులలో జంతువుల మధ్య, సింహాల మధ్య ఆదాము నడిచాడు. అప్పుడు సింహాలు ఆదాముని ఏమైనా చేశాయా? చేయలేదు. ఎప్పుడైతే శత్రు సాతాను మరి సాతాను మాట విని అవ్వ ఇట్లా మోసపుచ్చి తినొద్దని పండు తిన్నదో మరి ఆ క్షణమంది వాళ్ళు దిగంబరులయ్యారు. దేవుడి కోపం వచ్చి మరి ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టాడు. అప్పటి నుంచి ఒక్కొక్క జంతువులు సింహము అది అడవుల్లో జూ పార్క్లో మనం ఎక్కువ శాతం చూస్తూ ఉన్నాం. నేను చూశాను చిన్నప్పుడు, జూ పార్క్కి వెళ్ళినప్పుడు చూశాను. అది మనుషులను చూసి గాండిస్తూ ఉంటాం. సింహం ముందు ఎవరు నిలబడలేరు. అడవి జంతువులు అయితే ఇప్పుడు అందుకే ఎక్కడన్నా అడవులలో సింహం తిరిగిందంటే ఏమంటే గవర్నమెంట్ స్పందించి దాన్ని పట్టి బోన్లో బంధిస్తుంది. అంటే ఆ రోజులలో ఆదాము సంచరించుకుంటూ జీవించాడు. ఆదాము దేవుడు జంతువులను సృష్టించినప్పుడు ఆదాము వాటికి పేరు పెట్టాడు, ఏమీ అనలేదు. ఎప్పుడైతే పాపానికి చోటిచ్చాడో, సైతానికి పాపానికి చోటిచ్చాడు, అప్పుడు జంతువులు కూడా మానవునిపై తిరగబడటం స్టార్ట్ చేశారు. అది ఆ రోజులలో ఏమీ అనలేదు నిజంగా. ఇప్పుడు ఏంది, పాము గరుస్తుంది, కుక్క గరుస్తుంది. ఇక భూమి మీద ఉన్న జంతువులు ఎక్కడైతే పాపమునకి దేవుడు వాటికి సెలవిస్తుందేమో చెప్పలేము. మరి కొన్ని సందర్భాలలో కుక్క కాట్లతో కుక్కలు ఇప్పుడు వైరస్ ప్రభావం వల్ల కరిస్తే వైరస్ అలాంటివి చనిపోతూ ఉండొచ్చు. మరి జంతువులు పులి అయితే పులి మాంసం సామాన్యంగా తింటుందని మనకు తెలిసిపోతుంది. జంతువులకు కొన్ని జబ్బులు అనుమతించి వాటి వల్ల మనుషులు కూడా చనిపోతూ ఉంటారు. పక్షులు కూడా కొన్ని న్యూస్ విన్నప్పుడు పక్షులకు ఏదో వైరస్ సోకడం వల్ల వాటి ఉన్న చోట వాసన పీల్చడం వల్ల మనుషులు కూడా చనిపోయారు. సో ఇదంతా చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, దేవుడు చెప్పినట్టు వింటే ఏది కాక
అపవాదికి చోటిచ్చినప్పుడే మనం మరణానికి తావైపోయినాం, చచ్చిపోతూ ఉన్నాం. సరే, అవకాశం ఇచ్చాడు కదా, నువ్వు పాపి అని ఒప్పుకో, నువ్వు పాపి జన్మదా కర్మదా పాపి అని ఒప్పుకో అని ఈ రోజులలో టీవీలలో మరి ఎన్నో విధాల సువార్త ప్రకటించుకుంటే వినొల్లని ప్రజలుగా మరి ఆకాశం నుండి తేరి చూసి దేవుడా అని ఒక్కసారి ఆలోచించి ఆయనకు ఒక్కసారి మనసు ఇస్తే వెతికితే దేవుడు దొరికేవాడిగా ఉంటాడు. ఏం చేస్తూ ఉంటారు? క్రైస్తవులు కాకుండా హిందువులైన వారి ఆచారాలు, వారి పద్ధతులు వదులుకోలేక మరి దేవుని వాక్యం సెలవుచ్చిన సకల దేవతలు ఆయన ఎదుట సాగిలపై నమస్కరించరి అని ఆ వాక్యం చదివినప్పుడు నాకు ఎంతో బాధ అనిపిస్తుంటుంది. ఏంటి వీళ్ళు మొక్కే దేవుళ్ళు యేసుప్రభు కాడికి వచ్చి సాగిలపడి నమస్కరించారని చెప్పారే, అలాంటి గొప్ప దేవుని కలిగిన అంటే ఎంత గొప్ప విషయం. వాళ్ళు చెప్పారా, వాళ్ళ దేవతలు నన్ను పూజించు, నాకు ఇది చేయి, నన్ను పూజించు, నన్ను ఇది చేయి. ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. వాళ్ళు అలా వాళ్ళు ఎవరైనా తిరిగి లేచారా? వాళ్ళు ముఖ్య విగ్రహాలైనా లేదు, అలా ఉండిపోయారు. కాబట్టి వారు మొక్కితే ఈ లోకరీతిగా వారు చేస్తుండొచ్చు, కానీ పాపం పోవటానికి ఒక పవిత్రమైన రక్తం ఉన్నది. అయ్యో, ఈ మానవుల్ని సృష్టించినందుకు దేవుని హృదయం ముందు నొచ్చుకున్నాడు కాబట్టి మరి ఒక పవిత్రమైన రక్తం కావాలని తన ప్రియ కుమారుడు ఈ లోకానికి పంపాడు. మన మనుషులు గ్రహించలేక ఈ లోకంలో ఎన్నో విధాలు ఆయనకి దూరమై బ్రతుకుతూ ఉన్నారు. వివేచన లేని ప్రజలై ఉన్నారు, మరి ఆలోచన లేని ప్రజలై ఉన్నారు. ఆ నరకానికి వెళ్ళే వారుగా ఉన్నారు. జనులు కట్టెల వల్లే ఉన్నారట. వామ, అగ్ని ఆరదు, పురుగు చాలు, గబుగబున రగులుతుంటుందట, ఏర్పి పండు కోరుకుంటే ఉంటుందట. ఇదేంది ఆ మాటలు చదివినప్పుడు బాధ, భయము అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని ఉచితమైన కృప చేత ప్రభా నిజంగా నేను పాపిని అని మనం ఒప్పుకుంటే ఆయన హృదయంలో నీకు ఆయన హృదయంను మార్చివేసే దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో ఆ క్షణమంద దేవుడు నిన్ను బిడ్డగా అంగీకరిస్తాడు. ఇక మానవులైతే నువ్వు పలానా టైంలో ఇది చేసావు అని గుర్తుపెట్టుకొని మనల్ని కొన్ని సందర్భాల్లో బాధపడతారు. కానీ దేవుడు ఎప్పుడు మన పాపంలో మన స్థితిని గుర్తుపెట్టుకున్నాడు. పవిత్రుడిగా చేసినాక ఇక మనం మనల్ని ఆయన బిడ్డగానే చేసుకుంటూ వస్తాడట. ఎంత గొప్ప విషయం. ఈనాడు క్రైస్తవులు కూడా పవిత్రంగా జీవించినాక లోకానికి సాతానికి చోటిచ్చి పడిపోతూ ఉంటారు. అందుకే పడిపోతూ ఉంటారు. అది క్రైస్తవులు అంటారు. ఒక విశ్వాసి 70 ఏళ్ళు సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడట. పడిపోవడానికి ఆస్కారం ఎందుకు ఇవ్వాలి? అవసరమా? ఏ స్థితిలో నువ్వు రక్షింపబడ్డావో నువ్వు మరణం అంతవరకు ఆయనకు సాక్షిగా జీవించు. అది గొప్ప విషయం. మరి పడిపోవడానికి పడిపోయి తిరిగి లేచి అది అవసరమా? ఎప్పుడు పడిపోతావు? లోకరీతిగా శత్రు సాతానికి చోటిచ్చినప్పుడు, లోకానికి చోటిచ్చినప్పుడు అప్పుడు పడిపోతూ ఉంటాం. దేవుని కాడికి రాకుండా చేస్తూ ఉంటా, బైబిల్ చదవకుండా చేస్తుంటా. అయ్యో, పాత రోత జీవితానికి మళ్ళా లోకంలో కలిసిపోయిన రీతిగా చేస్తూ ఉంటాం. మనం అలా ఉండకూడదు. దేవుడు మరి మన జీవితం ఎలా మారిందో అదే ముందుకెళ్తే మన మరణప్రాయంత వరకు మనం దీవించి ఆశీర్వదించబడతాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకోండి. కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధనామమును బట్టి వందనాలు. నీ వెళ్ళిన స్వరం మా కోసం వినిపించినందుకు వందనాలు. ప్రభా, గాడిద గురించి బిలాము విషయంలో మాకు తెలియపరచావు ప్రభా. తండ్రి, నీకు వందనాలు. మా జీవితాలలో ఎక్కడైనా నేను దుఃఖపరిస్తే, ఆయుత్తపరిస్తే ప్రభా క్షమించండి, కడిగి పావనపరచమని ప్రార్థిస్తున్నాను. నీకు విరోధంగా పాపం చేస్తే నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నావు దేవా.
పాపానికి చోటిచ్చేవారుగా ఉండకుండా, శత్రు శాతానికి చోటిచ్చేవారుగా ఉండకుండా మమ్మల్ని నీ కృపలో భద్రపరచుకొని ప్రార్థిస్తున్నాం. దగ్గరలైనా నీ మెండైన దీవెనలు మాకు మెండుగా దయచేయండి. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరచాం. సమయం దీవించండి, ఆశ్రయించండి ప్రభా. చక్కటి వర్షాలను, సమృద్ధి అయిన వర్షమును మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆకాశ వైఖరిని విరిగిన దేవుడు ప్రభా, మాపై నీ జాలి ప్రేమ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు చేస్తూ వస్తున్న మేలుని బట్టి అమ్మని నాన్నడిగా జ్ఞాపకం చేసుకో. వారు చేసే పనులను దీవించండి దేవా. మరి సమృద్ధి అయిన నీళ్లు గ్రామంలో ఉండటకు కృప దయచేయండి. దగ్గరనైనా అమ్మని జ్ఞాపకం చేసుకో. రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు ప్రభా. ఇంతవరకు నువ్వు చూపుతున్న కృప కనికిరని బట్టి వందనాలు. అనారోగ్య స్థితులు, మరణాపాయాలు ఎన్నో వచ్చినను వారిని ప్రాణమును కాపాడి నడిపించుకుంటూ వస్తున్న దేవుడు, వారి ఆయుష్ను పొడిగించుకుంటూ వస్తున్న దేవుడు ప్రభానికి వందనాలు. ఆయన వారు ప్రేమించిన కుమార్తెలుగా, కుమారుడిగా ఇచ్చావు. మా భవిష్యత్తు విషయంలో దేవా ఈ పాదాల సన్నిధిలో విన్నపించుకుంటున్నాం. తల్లిగా, తండ్రిగా యాజకత్వం వహించండి. నిశ్చితం మీ మాయల్లో జరిగించండి. మా ఇద్దరి లైఫ్ సెటిల్ అటుకు కృప దయచేయండి. తమని భవిష్యత్తు విషయంలో, నా విషయంలో ప్రభా నిశ్చితం మీ మాయల్లో జరిగించండి. గ్రూపానికి మరలా సిద్ధపడుతున్నాను ప్రభా. నన్ను మోటివేషన్ నేను చేసుకుని బలపరిచి చదువుకునే కృపను దయచేయండి. ఇంకా 3 బుక్స్ కావాలి ప్రభా. సరైన బుక్స్ గైడెన్స్ నేను చదువుకునే కృపను దయచేయండి. తమ్ముడు కూడా రైల్వేకి సిద్ధపడటకు మరి తనలో జాబ్లో ఎన్నిక చేయండి. స్థిరపరచండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి దేవా. నిలబెట్టువాడు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరునైనా. జాబ్లో ఎన్నిక చేయండి. మ్యారేజ్ విషయంలో కూడా మార్గం సరళపరచండి. నిశ్చితమే తన ఎలా జరిగించండి. నా విషయంలో కూడా నిశ్చితమే మార్గం సరళపరచండి. ఇలా నా కుటుంబాన్ని, చెంచుల కుటుంబాన్ని దేవా రక్షించండి, కాపాడండి ప్రభా. సత్య మార్గంలో జీవించే కృపను కుటుంబాన్ని దయచేయండి. మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం ప్రభా, జీతాలు పడే కృపను దయచేయండి. బిడ్డల్ని దీవించండి. పెద్దోడు స్కూల్కి వెళ్తున్నాడు ప్రభా. విద్య బోధల్లో భయభక్తులు కలిగించిన నాటి నుండి బిడ్డలు భయభక్తులు కలిగి జీవించే కుమారులుగా సిద్ధపరచండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఎనిమిదిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మనకి తనని ప్రైవేట్గా జాబ్లో ఎన్నిక చేసావు. బిడ్డకి స్థిరత కలిగి జీవించే కృపను తన ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. తనకు కూడా ఇల్లు కట్టుకునే కృపను దయచేయండి. బిడ్డల భవిష్యత్తు త్రొట్టిల్లకుండా కాపాడండి. మంచి జాబ్లో సెటిల్ అవ్వటకు ప్రియ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇలా మా కుటుంబాన్ని ఈ స్వహస్తాలకు అప్పచెప్తున్నాను దేవా. నార్కెట్ పెళ్లి చర్చి మందిర విషయంలో ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా ఆత్మలని నింపండి అయా. మందిరాన్ని ప్రేమించేవారుగా, అనేకులను సన్నిధాన్ని నడిపించేవారుగా దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను అయా. మరి అన్ని విషయాలు తోడుగా ఉండండి. దాసం ద్వారా జరిగించుకున్న పరిచర్యను నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ఆయన ప్రతిదీ నీ కృపగల హస్తంలోకి అప్పచెప్తూ విశ్వాసులను, సంఘంలను ప్రతి ఒక్కరిని నేను కృపలో భద్రపరచుకొని ప్రార్థిస్తూ ఆయన హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్యను నీరు కట్టి ఫలింపచేయండి. ఇలా ప్రపంచంలో జరుగుతున్న పరిచర్యల్లో ప్రభా బిడ్డలు విధి రీతిగా నీ సేవ పరిచర్య చేస్తున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభా ఆత్మలను నేవా సంపాదించి ఆత్మల విషయం భారం కలిగిన వారు సేవ చేస్తారు, వారిని వర్ధిల్ల చేయండి ప్రభా. ఇది బిజినెస్ పరంగా ఇలా నీకు విరోధంగా చేస్తున్న వారిని సేవ పరిచర్యను మూసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. నన్ను మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. ఇలా నా కుటుంబాన్ని, నా రక్షణని, నాకంటూ పరిచయమైన వారిని నాయన, నల్గొండ జిల్లా ప్రాంతాన్ని, అధికారులని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఇలా ప్రతిని ప్రభుత్వాన్ని స్వాధీనంలో ఉంచుకొని కోరుకుంటూ ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చించుకుంటూ నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.